ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ప్రకటించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. ప్రజాప్రతినిధులు, పలువురు గ్రామస్తులు తమ సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి అనాథ ఆశ్రమం చిన్నారుల గణపతి నిమజ్జనం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని భజన పాటలతో సందడి చేస్తూ చెరువులో నిమజ్జనం చేశారు. క్లాస్ రూమ్లోకి సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో పలువురు ఉపాధ్యాయులు సెల్ ఫోన్లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని చెప్పింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత్ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిఖత్ బుధవారం డీజీపీ జితేందర్ను కలిసి తన జాయినింగ్ ఆర్డర్ అందజేశారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఫ్లోర్ సూపర్వైజర్, సేల్స్ మ్యాన్, సెక్యూరిటీ స్టాఫ్, ఐటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ చదివిన వారు అర్హులన్నారు. ముసాయిదా ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మంద మకరం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ జాబితా ప్రచురణపై సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 13న ప్రచురించిన ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ అధికారులకు తెలపాలని సూచించారు. అసిస్టెంట్ డాన్సర్పై అత్యాచార కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తుంది. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు అతన్ని హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవం ముగిసింది. మంగళవారం ప్రారంభమైన శోభయాత్ర బుధవారం అర్ధరాత్రి ముగిసింది. ఊరేగింపులో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం సజావుగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.